ప్రపంచాన్ని చూడాలనుకునే ప్రతి ప్రయాణికుడికి సరైన బడ్జెట్తో మంచి టూర్ ప్లాన్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైంది. అయితే తాజాగా మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్న నకిలీ ట్రావెల్ ప్యాకేజీలు వారి కలల్ని దెబ్బతీస్తున్నాయి. అరచేతిలో స్వర్గం చూపిస్తూ తక్కువ ఖర్చుతో 5 స్టార్ హోటల్లో బస, అద్భుతమైన ప్రయాణం అనుభవం చెప్పే ఈ ప్యాకేజీలు చివరికి మోసానికి దారితీస్తున్నాయి. కేవలం 30,000 రూపాయలకే ఇంటర్నేషనల్ టూర్, మంచి డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్, హోటల్, ఫుడ్, సైట్ సీయింగ్ ఇలా అన్నీ ఫ్రీ అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై చాలా టూరిస్ట్ ప్యాకేజీలు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు సోషల్ మీడియా, వెబ్సైట్లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉండవు. టూర్ ప్యాకేజీ పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసే సంస్థలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల అనంతపురంలో జరిగిన ఓ సంఘటన. టూరిస్ట్ ప్యాకేజీ పేరుతో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 3 వ్యక్తుల నుంచి దాదాపు 60 లక్షల రూపాయలు వసూలు చేసి ప్లేట్ ఫిరాయించాడు టూరిస్ట్ ప్యాకేజీ నిర్వాహకుడు. ఇక కుంభమేళా ప్యాకేజీ పేరుతోనూ వందల మందిని మోసం చేసి దాదాపు 70 లక్షల రూపాయలతో పరారైన ఓ వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వాళ్ళంతా ఆయా ఆఫర్ల పేరిట జనాల్ని బుట్టలో పడేసుకుంటున్నారు. ట్రిప్లకు వెళ్లే వాళ్లకు ఆథరైజ్డ్ ట్రావెల్స్ ఏజెన్సీల కంటే సగ్గానికే టూర్ కి తీసుకెళ్తామంటూ తమ ఏజెన్సీలకు తప్పుడు రివ్యూలు ఇస్తూ కస్టమర్లని ఆకర్షిస్తున్నారు. ఫుడ్ ఫ్రీ, 5 స్టార్ హోటల్లో బస అంటూ ముందుగానే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తీరా అక్కడికి వెళ్ళాక ఏదో ఒక హోటల్లో బస ఇవ్వడం, లోకల్లో ట్రావెలింగ్ ఛార్జీలు వసూలు చేయడం, బ్రేక్ఫాస్ట్ ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేసి లంచ్, డిన్నర్ మీరే భరించాలంటూ చెబుతున్నారు. ఇలా మోసపోయిన వాళ్ళు హైదరాబాద్ లో బోలెడు మంది ఉన్నారు. దీంతో ఒక్కసారి మోసపోయాక ఇప్పుడు టూర్లకి వెళ్లాలంటే 1కి 100 సార్లు ఎంక్వైరీ చేసుకుని లేదా సొంతంగానే ప్లాన్ చేసుకుని వెళ్తామంటున్నారు. మేము కూడా టూర్స్ వెళ్తూ ఉంటాము. సో యాక్చువల్గా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని టూర్స్ మనం ఎప్పుడే కానీ చూసుకొని వెళ్ళాలి. టూర్స్లలో ట్రావెలింగ్ చేసేటప్పుడు అక్కడ మనం వెళ్తాము, కానీ ట్రావెల్స్ వాళ్ళు ఎలా చెప్తారంటే మేము అన్ని అకామిడేషన్ ప్లస్ ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తామనేసి మనకి మాట ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ తర్వాత మనం అక్కడ వెళ్ళినాక వాళ్ళతోని మనకైతే అవి ప్రొవైడ్ చేయరు. సో కాబట్టి ఎవరైతే ఈ టూర్స్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారో జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళే ఆ ట్రావెల్స్ అది ఆథరైజ్డా కాదా మీరు ఫస్ట్ కనుక్కోండి. ఏదైతే ఆథరైజ్డ్ ఉంటుందో ట్రావెల్స్ అలాంటి వాటికి మీరు ప్రిఫర్ చేయండి, మీరు వెళ్ళండి. దానికి ఇన్స్టాగ్రామ్ చాలాసార్లు సర్చ్ చేసిన అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాం, చిన్న పాప ఉంది, మనకు అక్కడ సెక్యూర్గా ఉంటుందా లేదా ప్రతి ఒక్కటికి 4 సార్లు చూసి అందులో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క రీలు చూసి అందరికి జెన్యున్ కనుక్కున్న తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత బుక్ చేసి వెళ్ళడం జరిగింది. అదైతే బాగానే ఉండే. ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, మనకు తక్కువ ప్రైస్ చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీది ఒకరికి ఇంత ఈచ్ 1 పర్సన్ ఎక్కువ పడుతుంది, 20,000 30,000 అని చెప్తారు. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలని అనిపించదు. ఎందుకంటే ఎంత దూరం వచ్చినామో మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా సఫర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది చెప్పారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే ఆయా రాష్ట్ర టూరిజం శాఖలు, ప్రభుత్వాలు రికగ్నైజ్ చేసిన ట్రావెల్ ఏజెన్సీలను మాత్రమే చూస్ చేసుకోవాలంటున్నారు ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు. టూర్ కోసం బుక్ చేసుకునే ముందు ఆయా వెబ్సైట్లని లేదా ట్రావెల్ ఏజెన్సీల ఆఫీసులకు పర్సనల్ గా వెళ్లి వెరిఫై చేసుకుంటే బెటర్ అంటున్నారు. గూగుల్ రివ్యూలు, ట్రిప్ అడ్వైజరీ వంటి వెబ్సైట్లతో ఉన్నవి ఒరిజినల్ రివ్యూనా లేక ఫేకా తెలుసుకోవాలంటున్నారు. పేమెంట్ చేసే ముందు ఆయా ట్రావెల్ ఏజెన్సీల గుర్తింపు పూర్తిగా తెలుసుకోవాలంటున్నారు. సార్ ఆ పేరు కూడా వెళ్ళలేమన్నమాట. అంటే ఇప్పటివరకు విని ఉండం, కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటారు. లంచ్, డిన్నర్, 4 స్టార్ 3 స్టార్ ఇచ్చేస్తున్నాం అది ఇది అంటారు. సో బెటర్ ఎవరికైతే రిజిస్టర్డ్ ఫర్మ్స్ ఉంటాయో అవి చూసుకోండి. రిజిస్టర్డ్ జిఎస్టీ ప్రాపర్గా జిఎస్టీ పే చేసి ఉంటుందో వాళ్ళు ఇచ్చే కొటేషన్లో జిఎస్టీ, టీసీఎస్, ఇంటర్నేషనల్కి అయితే ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అని ఉంటుంది. ఈ 2 ఎవరైతే పే చేసి మీకు ఇచ్చే కొటేషన్లో ఉందో ఇంటర్నేషనల్లో, డొమెస్టిక్లో అయితే ఓన్లీ జిఎస్టీ ఎవరైతే అడుగుతున్నాడో అలాంటి కంపెనీస్ కొద్దిగా బిలీవ్ చేయండి. అది కూడా మీరు చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. స్టాండర్డ్గా ఉండే కంపెనీస్తో వెళ్ళండి.
క్వశ్చన్ కొటేషన్స్ కూడా ప్రాపర్గా చూసుకోండి. ఆన్లైన్ కూడా మంచిదే, కాకపోతే ఆన్లైన్ కూడా వాడు ఏమి ఇస్తున్నాడో చూడండి. ఎవరైనా ఇలాంటి ఏజెన్సీల వల్ల మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. మరింత మంది మోసపోకుండా వీలైతే సోషల్ మీడియాలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి నకిలీ ట్రావెల్ ప్యాకేజీలతో టూరిజం పరిశ్రమకే చెడ్డ పేరొస్తదని, అందుకే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి నిజమైన నమ్మదగిన సంస్థల నుంచే టూర్స్ బుక్ చేసుకోవడం ఎంతో అవసరమంటున్నారు.